హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళా మరియు శిశు శాఖలో మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మరి పథకం ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, ఏ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ గురించి, అలాగే అన్ని ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సోషల్ వర్కర్, ఆయా అనేటువంటి 2 రకాల ఉద్యోగాలని ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. సో సోషల్ వర్కర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రోటీన్ యూనిట్ విశాఖపట్నంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. వీరి శాలరీ వచ్చేసి 18,536 రూపాయలుగా మెన్షన్ చేశారు. 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులకి ఈ పోస్ట్ని కేటాయించారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్లో BA చేసి ఉండి BAలో సోషల్ వర్కర్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ రెలవెంట్ ఫీల్డ్లో అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసి ఆయా అనమాట, ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరు వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి శిశు గృహాల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి వీరికి కూడా సేమ్ గానే మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్ట్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగనే వీరికి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ చూపించినటువంటి వివరాలన్నీ కూడా ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్సెస్ అన్నీ కూడా అటాచ్ చేసి గెజిటెడ్ అధికారి చేత అసిస్టేషన్ చేయించి 3/10/2025 నుంచి 14/10/2025 అంటే ఈ నెల 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కార్యాలయం పనిదినములలో సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం 2వ అంతస్తు సంక్షేమ భవన్ సెక్టర్ 9 MVP కాలనీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ అడ్రస్లో వచ్చేసి మన అప్లికేషన్స్ కూడా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది. మిషన్ వాత్సల్య పథకం నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందంటే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగనే ఈ నోటిఫికేషన్ క్రింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ను కూడా మెన్షన్ చేశారు. సో కరికులం మీట్ అయినటువంటి CV అయినటువంటి మనకి అప్లికేషన్ ఏదైతే చూపించారో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూపించినటువంటి డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని లింక్ నేను వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను PDF నుంచి మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.